నమస్తే పెద్దమ్మా. నమస్తే నాయనా. ఏ ఊరు? ఏ పేరు? నా పేరు సరస్వతి. సరస్వతి. లోకలేనా? లోకలే. ఏది మన జగద్గిరిగుట్ట? జయదుర్గుట్ట కానీ సిటీలో ఉండి సిటీలోకి వెళ్ళి ఇటు వచ్చిన. ఇటు వచ్చి ఇక్కడ బతుకుంటున్నాం చాలా ఏండ్లు అవుతుంది. ఓటుకి ఇక్కడేనా? ఇక్కడే ఉందండి, ఓటు కూడా ఇక్కడనే ఉంది. యోయో టీవీ మీకు ఫోన్లో వస్తుంది. అమ్మ పెద్దమ్మా, ఏ లేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నేను నీకు తెలిసింది చెప్పు. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, లేదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఈ కార్పొరేటర్లు ఎన్నుకునే టైం వచ్చింది ఇప్పుడు. సో మరి సార్ డివిజన్లు పెరిగినాయి, కార్పొరేటర్లు కూడా పెరిగారు. మహిళలకు ఇలాంటి వాళ్ళకు కూడా ఓటు అంటే పోటీ చేసే అవకాశం వస్తుంది 33% రిజర్వేషన్ వల్ల. సో మరి ఎలా ఉండబోతుంది సార్? ఏ పార్టీకి అవకాశం ఉంది ఇక్కడ? ఏ పార్టీకి అయితే మన తెలంగాణలో ఇదే పార్టీ అంటే మన అది ఏమంటారు మున్సిపాలిటీ పార్టీ బాగుంటుంది సార్. ఎవరిది? మన కేసీఆర్ది. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? అదే బాగుంటది. ఏంది ఈ సార్ వచ్చి మనకి ఏం చేసిండని మనకేమన్నా ఉందా? నాకు పింఛన్ కూడా లేదు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఈ రోడ్ల మీద ఉండి నేను బతకాలి. 5 మంది బిడ్డల పెళ్లిళ్ళు చేసిన నేను, నాదే గాజులు ఇవన్నంతా 5 మంది బిడ్డల పెళ్లిళ్ళు చేసిన సార్. నాకు ఏం లేదు, నాకు సొంత ఇల్లు లేదు. అయిపోయి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని పాపల పెళ్లిళ్ళు చేసిన. 5 మంది ఆడపిల్లలు ఉన్నాడు. పింఛన్ కూడా లేదు ఆయనకు కూడా. పక్షవాతం వచ్చింది, అప్పుడు పెన్షన్ కూడా పెట్టేస్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు సార్. నాకు ఏం చేయాలి చెప్పు. నేను మున్సిపాలిటీ ఆఫీసులో పోయి ఇచ్చొచ్చినా కూడా వాళ్ళు వస్తారు పో అన్నారు. ఇది దాకా రాలే. మన ఆయన పేరు కేసీఆర్ కాదు, ఆయన పేరు ఉన్న కొత్త ఎక్కిండు కదా సార్. ఆయన రేవంత్ రెడ్డి కూడా పెట్టినా, అది కూడా పెట్టినా ఇండ్లు రాలే. కేసీఆర్ పెట్టినా అది రాలే. మళ్ళీ ఉండే లాభం లేకేం లాభం సార్? మేము ఉండాలన్నా లేకపోతే ఎక్కడ వెళ్ళిపోయి సావమంటారా? చచ్చిపోతాం అంతే. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏం లేదు సార్. ఉంది, రేషన్ కార్డు ఒక్కటే ఉంది. సన్నబియ్యమే కానీ అది ఒక్కటి మున్సిపాలిటీ ఆఫీస్ అని ఇది మాకు నింపరాదు, చెయ్యరాదు, ఏం రాదు. ఓట్ల లిస్ట్ అని ఇచ్చారు. మీకు రాదు, నింపనికి రాదు. నాకు మా ఆయనకి ఇద్దరికి వచ్చి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఇది కొంచెం ప్రాసెస్. ఎందుకంటే నీ ఫోటో పెట్టాలి, నీ వివరాలన్నీ రాయాలి. 2002 సంవత్సరంలో మీరు ఎక్కడైతే ఓటేశారో అవన్నీ చూసుకుని అవన్నీ నింపాలి. 2002 అంటే ఇక్కడనే వేసాం సార్ మేము కూడా. అప్పుడు ఇక్కడనే ఉంది. సరే, మా పిల్లలు కూడా లేరు సార్, దూరం ఉంటారు. దొంగ ఓట్లు ఎవరైనా వేస్తున్నారా, లేకపోతే వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారా, అలాంటి వాళ్ళని తీసేయాలా. అది ఇది ఇప్పుడు నువ్వు ఒరిజినల్ మనకు ఉండాలి. బాగా మాట్లాడుతున్నావు. మన భారతదేశం మన ఓటర్లే ఉండాలి. అది కరెక్టే సార్. ఉండద్దు, అది వేరే ఓటు అస్సలు ఉండద్దు. మన దేశం మనం పట్టుబళ్ళ ఉండాలి ఏదైనా కానీ. పెద్దమా దగ్గర ఇప్పుడు మరి 6 గ్యారెంటీలలో ఏమి రావట్లేదు. ఏం లేదు సార్, నాకు ఇల్లు లేదు. కరెంటు రెంట్ దాంట్లో అది రావట్లేదు నీకు. ఓకే, మరి గ్యాస్ సబ్సిడీ? గ్యాస్ ఏడా అది 1050 రూపాయలు తీసుకోవచ్చు. అది కూడా రావట్లేదు. 500 రావట్లేదు గ్యాస్. అంటే నీకు ఏమి రావట్లేదు. ఏం లేదు, బస్సు ఒకటి ఫ్రీ ఉన్నది. ఒక్క బస్సే, ఆధార్ కార్డు బస్ అని ఒక్క ఫ్రీ ఉంటుంది. మగవాళ్ళకేం పైసలు, మన ఆడవాళ్ళకేమో ఆధార్ కార్డు. మరి ఎట్లా? వాళ్ళకేం సీట్లు ఇయ్యారు, మనకు సీట్లు ఇస్తారు. మొగాళ్ళకేమో రేట్లు మన ఛార్జీలు పెంచారు, మీకు ఫ్రీగా. మీ టికెట్ కూడా వాళ్ళ దగ్గర దొబ్బేస్తున్నారు. అంతే సార్. కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదా? మంచిగానే ఉంది సార్. మంచిగా లేదు అంటే మంచిగా కాదు. మనకు లేని వాళ్ళకు, లేని వాళ్ళకు మనకు సాధారించుకుంటే ఆయనకి ఇంకా పైకి లేపొచ్చు మనం. అది లేని వాళ్ళకు లేపుతుంటే మనం ఆయన కూడా ఇంకా పైకి లేపొచ్చు సార్. మనం లేపంతే వాళ్ళని ఏం లేపుతాం మనం, చెప్పండి. సరే, ఓకే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి ఇచ్చారు అవకాశం. అంతకుముందు కేసీఆర్ ఉన్నాడు. మరి ఈసారి బీజేపీ కమలం పువ్వు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమో సార్, మనకైతే అదంతా తెలియదు. నాకు అప్పటిదాకా నాకు కేసీఆర్ ఉన్నప్పుడు, రామారావు ఉన్నప్పుడు ఇవన్నీ ఉండే సార్. ఇవే కానీ ఇవన్నీ మొన్న తెలిసింది. కానీ మనకి మోడీ తెలుసా? మోడీ తెలుసు. నేను అబద్ధం చెప్పాను. అప్పుడు 500 అని చెప్పి ఓట్లకు అన్ని 500 అని మన రేషన్ కార్డులో కూడా వేసిండు పైసలు. ఆయన సొమ్ము తినలేదు అన్నద్దు ఎరకనా. నాకు రేషన్ కార్డుల మీద ఇది బతుకుదేరు గురించి ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 2000 ఏమి 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చిన తర్వాత మిత్రులా కానీ బ్యాంకులాగా వేస్తున్నాం సార్. మళ్ళీ 10,000 ఇచ్చినాక 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చినాక 30,000 ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు అదే ఆయన పేరు మీదనే నడుస్తుంది సార్. నాకైతే బాగానే చేస్తున్నాయి. ఆయన ప్రధానమంత్రి. మరి ఇప్పుడు ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు గెలుస్తారు సార్? వాళ్ళ అదృష్టం సార్. మనకు గెలిపి చేస్తే మనం వాళ్ళకి గెలిపి చేస్తాం సార్. అప్పటిదాకా మనం ఎవరికి చెయ్యలేము. అంతే. ఓకే.
చెయ్యలేము. మరి నీకైతే న్యాయం జరగాలి. న్యాయం జరగాలి, నాకు ఇల్లు రావాలి, మా ఆయన ఇందిరా మిల్లు రావాల్సిందే. ఏది నాకు ఇందిరా మిల్లు రావాలి, ఆ, ఇందిరా మిల్లు రావాలి, మా ఆయనకు పింఛన్ రావాలి. రావాలి. నాకేంది రెంట్లు కట్టుకోవాలంటే నేను 7,000 8,000 అంటే ఎక్కడికి వెళ్ళి కడతా? ఏడుకడికి దండ మీద నేను ఏం బతుకుతా సార్ చెప్పండి మీరు? అప్పటికే ఈ దాదా చేసి 5 మంది పిల్లలు పెళ్లి చేసిన నేను 5 మంది పిల్లలు చదివిపించే పెళ్లి చేసిన, ఒక అయ్యతాను ₹1 అడుకోవాలా నేను ఎరకనా అట్లా. సరే పెద్దమ్మా, చూశారుగా, చూస్తున్నారు కదా, నీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేయాలి. న్యాయం జరుగుతానే నేను డబల్ ఓట్లు అయ్యకపోతే తు అనాలే మీరు. అది థ్యాంక్ యూ.